బాన్సువాడ మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్లుగా గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం కమిషనర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. 1వ వార్డు కౌన్సిలర్ నస్రీన్ బేగం, 6వ వార్డు కౌన్సిలర్ అంజుమ్ బేగం, 19వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ మక్బూల్లను కమిషనర్ శ్రీహరి రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గెలుపొందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లకు కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, మాజీ జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రత్నకుమార్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన బీఆర్ఎస్ పార్టీ తరఫున ముగ్గురు గెలవడం జరిగింది. 1వ వార్డు నెంబర్ నస్రీన్ బేగం, 6వ వార్డు కౌన్సిలర్ అంజుమ్ బేగం, 19వ వార్డు కౌన్సిలర్ మొహమ్మద్ మక్బూల్ గెలవడం జరిగింది. అక్కడక్కడ 19 వార్డులు గట్టిగా పోటీ ఇచ్చిన కొద్దిగా తక్కువ ఓట్లతో కొందరు ఓడిపోవడం జరిగింది. గెలిస్తే మీరు కౌన్సిలర్గా ఉంటారు, గెలకపోయినా పర్వాలేదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఉన్నారు. మనం ప్రతిపక్షంలో పోరాడాల్సిన బాధ్యత మన ఓడిపోయిన కౌన్సిలర్ ఉంది. గెలిచిన వాళ్ళేదో మున్సిపాల్లో గట్టిగా అడిగేవలసిన బాధ్యత ఉంది. కనుక ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మీరు అధైర్యపడకుండా ధైర్యంగా ముందేయాల్సిన బాధ్యత ఉంది. నేను గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చేసినాం. గట్టిగానే మనం మున్సిపాల్ని ఒక బాధ్యతగా నడిపించినాం. ఎక్కడ అవినీతి జరగలే, నీతిగా నిజాయితీగా నడిపించడం జరిగింది. మీకు ఒకటే, మీ ఉన్న కౌన్సిలర్కి మీరు ఏం అధైర్యపడకండి. మీ ఎమ్మడి నేను ఉన్నా, మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఎక్కడ జరిగిన ఏం గట్ట మీ ఎంట మేము ఉంటాం. ప్రతిరోజు ఒక వారానికి నెలకోసారి మేము మీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి వాళ్ళ తిరుగుతాం. అక్కడ ప్రజల ఏ సమస్యలు దానికి సమస్య గురించి పోరాడతాం, మీకు చైతన్యం తీసుకొస్తాం. కొద్దిగా అవేర్నెస్ ప్రోగ్రామ్కి మనం ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కనుక ఈ శుభ్రంగా మంచినీరు తాగిపియాలి, వీధులు క్లీన్ చేయాలి, లైటింగ్ పెట్టే బాధ్యత, కొన్ని అన్నీ ఉంటాయి. కనుక మనం కొద్దిగా మనం పొద్దున్న లేచి మీరు 1 గంట పని చేయాల్సిన బాధ్యత ఉంటాయి. కనుక మనం మెల్లమెల్ల దానికి అలవాటు చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిది ఉంది. కనుక ఇక్కడ ఎవరైతే వార్డు మెంబర్లు కొందరు తక్కువ మెజార్టీ ఓడిపోయిన ఉన్నారో, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, మీరు ప్రజలు వెళ్ళాలి, అక్కడ వాళ్ళు వెళ్ళాలి, ఆ సమస్యలు తీసుకెళ్ళాలి, బయట పెట్టాలి, మనం అడుగుతుండాలి. వాళ్ళకి చలనం రావాలి అంటే మనం ఆ బాధ్యతగా పనిచేయవలసిన బాధ్యత ఉంది. రాబోయే రోజుల్లో 2 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కనుక మనం అందరం కలిసి ఏకతాటిపై బాధ్యత ఉంది. అక్కడక్కడ చిన్న పొరపాటు జరిగిన మనం అందరు పక్కన పెట్టేసి మనం పార్టీ కష్టపడాల్సిన బాధ్యత మనకు ఉంది. ప్రతిపక్షంలో ఉన్నారు కనుక మనం ఆ అధికార పక్షం గట్టిగా, ఎందుకంటే మనం పోచారం శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత అతడు కాంగ్రెస్ పార్టీ మారడం జరిగింది. పోయిన తర్వాత అక్కడ హైదరాబాద్లో బీఆర్ఎస్ వస్తుండే, కాంగ్రెస్ అంటుండు. మన ఏదైతే ఇక్కడ జరిగిన ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చినాం, వాళ్ళకి 3 చీరల నీళ్ళు తాగిపించడం జరిగింది. ఎక్కడ పోయినా కానీ ప్రతి దగ్గర బీఆర్ఎస్ అనే పేరుండే, లాస్ట్ మూడ్ల ధనము మూలంతో వాళ్ళ జగతం ఏలిరు. అయినా బాధ లేదు, మనము తక్కువ ఓటుతో కొందరికి కౌన్సిలర్ కొద్దిగా ఇంకా కోల్పోలేకపోయారు. మీరు ఆధారపడకుండా బీఆర్ఎస్ నాయకులుగా ఉన్నారు. రాబోయే భవిష్యత్తు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. కనుక మీకు ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మీరు ముందు ఉండి నడిపించాలని మేము చెప్తున్నాం. రేపటి నుంచి ప్రతి వార్డులో వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి దగ్గర దోమల సమస్య అక్కడక్కడ ఉన్నాయి. కనుక మనం పోయి కమిషనర్ గారు కానీ మనకు అవైలబుల్ ఉంటారు కనుక వాళ్ళకి ఫోన్ చేసి చేయాల్సిన బాధ్యత ఉంది. కనుక మనం అందరం ఏకతాటిపై ఈరోజు ఎవరైతే మన ముగ్గురు ప్రమాణం స్వీకారం చేసినో వాళ్ళకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున, నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున అందరికీ వాళ్ళకు మీరు ముందు సాగాలని కోరుతూ జై తెలంగాణ. జరిగినటువంటి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైనటువంటి బీఆర్ఎస్ పార్టీ సైనికులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మరి మొన్ననే ఎన్నుకోబడినటువంటి 1వ వార్డు, 6వ వార్డు, 19వ వార్డు సంబంధించినటువంటి కౌన్సిలర్లు, మరి ఈరోజు చాలా శుభదినం, మంచి రోజు ఈరోజు. మరి ఈరోజు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం కూడా బాన్సువాడ పట్టణానికి ఎంతో మంచి జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మరి బాన్సువాడ పట్టణ ప్రజలు ముగ్గురిని కౌన్సిలర్గా బీఆర్ఎస్ పార్టీ తరఫున మున్సిపాలిటీకి పంపడం జరిగింది. అదేవిధంగా పట్టణ ప్రజలందరూ కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి 4700 ఓట్లు వేసి, మరి అత్యధిక ఓట్లు వేసి మరి ప్రతిపక్షాలు ఉన్న పార్టీగా గుర్తింపు తెచ్చినటువంటి బాన్సువాడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా పేరున ధన్యవాదాలు, నమస్సుమంజులు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఇది మున్సిపాలిటీలో జరిగేటటువంటి అన్ని విషయాలని కూడా మరి ఇప్పుడు ఎన్నికైనటువంటి ముగ్గురు వార్డు కౌన్సిలర్లు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, అవినీతికి తావు లేకుండా, మరి బాన్సువాడ ప్రజల అవసరాలకు అనుగుణంగా మీ వాడే కాకుండా మరి పట్టణంలో ఉన్నటువంటి అన్ని సమస్యలపై పోరాడడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. దీని పట్ల ఎంత ఇదైన ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా ప్రభుత్వము వారిది ఉన్నప్పటికీ కూడా మరి ఎక్కడ కూడా జనకద్దు, మన ప్రజా సమస్యలపై
పట్టణంలో ఉన్నటువంటి అన్ని సమస్యలపై పోరాడాల్సినటువంటి ఆవశ్యకత మీకు ఉంది. మరి మేము కూడా మీ వెంబడే ఉంటాం, పార్టీ మీ వెనుకనే ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి ఈ బాన్స్వాడ పట్టణాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మరి దీంతో పాటే అటు మున్సిపాలిటీని ఇటు బీఆర్ఎస్ పార్టీని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మీ అంతు కృషి చేయాల్సిందిగా మీ అందరికీ మరోసారి కోరుతూ ఇది వచ్చే ఎన్నికల్లో మరి మన బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపెట్టడానికి మీరు ముందుండి కదలాలని చెప్పేసి కోరుకుంటున్నాను.